ఈ క్షేత్రాన్ని హేమాచల క్షేత్రము అంటారు. ఇది సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో దిలీపకర్ణి అనే మహారాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఆయనకి స్వామివారి స్వప్నంలో కనపడి, నేను ఫలానా ప్రదేశంలో కొండపైన గుహాంతర్భాగంలో ఉన్నాను, నన్ను వెలికి తీయండి, బహిర్గతం చేయండి అని కొన్ని గుర్తులు చెప్పాడు. ఆ గుర్తుల ఆధారంగా ఆ మహారాజు తన దగ్గర ఉన్నటువంటి 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండని కొంచెం కొంచెంగా తవ్వుతూ స్వామివారిని బయటికి తీయడం జరిగింది. అలా తొలుస్తూ వస్తున్న సమయంలో స్వామివారికి నాభిలో గుర్రం పోస్తుంది. అంటే ఆయన బయటికి వస్తున్న సమయంలో కొంచెం బలంగా పొడిచేసరికి ఆయనకి నాభిలో అంటే బొడ్లో వెళ్ళి తగ్గిందనమాట. ఆ దెబ్బ తగలంగానే ఆయనకి బాధేసింది. గట్టిగా అరిచేసరికి అది ఎందుకు శబ్దం వచ్చింది అంటే, వచ్చినటువంటి ఆ భీకరమైనటువంటి శబ్దానికి కుండ విరిగి పడిపోయి ఈ గుహ లోపల ఆయన ఆవిర్భావం జరిగింది. అంటే ఆ విధంగా ఇక్కడ స్వామివారు వెలిశారు. అయితే భగవంతుడికి బాధ కలగడం ఏంటి? మనకంటే దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, బాధ వేస్తుంది. ఎందుకని? మన శరీరం అంతా కూడా రక్తం అవసరంతో ఉంటుంది. మరి మనం భగవంతుడు అనగానే, అంటే దేవుడు అంటే మన ఆలోచన కానీ మనం చూసే దృష్టి కానీ గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. అందుకని ఎవరికి ఒక్కరికైనా సందేహం వస్తుందిగా, అసలు భగవంతుడికి బాధ ఉంటుందా, ఆయనకు బాధ కలగడం ఏంటి, ఎందుకు కలిగింది అని అనిపిస్తుంది. అయితే భగవంతుడైనా సరే ఆయా అవతారాల్లో ఆయన ఉన్నటువంటి రూపాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి మనకులాగానే బాహ్య జ్ఞానం ఉంటుంది, మంచి చెడులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. అన్నీ అందరూ అనుభవించాల్సింది భగవంతుడైనా సరే. అందుకే మనకు శ్రీ మహావిష్ణువు అవతారాలు చూసుకుంటే కనుక దశావతారాలు అని చెప్పుకుంటారు. కానీ అంటే దశము అంటే 10 అవతారాలని చెప్తారు. కానీ ఇప్పటివరకు వచ్చినవి, మనం విన్నవి, మనకు తెలిసినవి 9. 10వ అవతారం ఇంకా రాలేదు. ఆ 9లో కూడా ఒకదానికొకటి భిన్నంగా ప్రత్యేకంగా రూపాంతరం చెందుతూ వస్తాయన్నమాట. మనకు మత్స్యావతారం చూసుకుంటే కనుక మత్స్యము, కూర్మం, వరాహం 3 కూడా జంతు రూపాల్లో ఉండేటువంటివి. మొదటిది నీళ్ళల్లో తిరిగితే, తర్వాత నీళ్ళలోనూ బయట తిరుగుతుంది, తర్వాత పూర్తిగా భూమి మీదే తిరుగుతుంది. అంతే కదండి. మత్స్యం వ్యాపారం పూర్తిగా నీళ్ళలో ఉంటుంది. కూర్మావతారం తాబేలు నీళ్ళలోనూ బతుకుతుంది, బయట బతుకుతుంది. వరాహం పూర్తిగా భూమి మీదే తిరుగుతుంది. ఆ తర్వాత నృసింహావతారం 4వ. అది రెండింటికి కూడా మధ్యన ఉంటుంది అన్నమాట. అంటే ముందు 3 జంతు రూపాలు అయితే తర్వాత చివరి 5 కూడా, అంటే 5వ అవతారం నుంచి 9వ అవతారం ఈ మధ్యన మానవుడిగా మృగంగా కలిసి వచ్చినటువంటి అవతారం నృసింహావతారం. అయితే మనకు ఈ అవతారాల్లో అన్నిటి గురించి తెలిసినా తెలియకపోయినా కనీసం రాముడి గురించి, కృష్ణుడి గురించి వింటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కృష్ణుడైతే పుట్టడానికి కూడా కష్టపడ్డారు. మరంటే భగవంతుడు కదా, అయినా సరే మానవుడిగా జన్మించినప్పుడు బాధ ఉంటుంది. అలా ఈ అవతారంలో మరి ఆయనకి ఈ విధంగా బాధ కలగడానికి కారణం ఏంటి అంటే, సింహంతలతో ఉగ్రరూపంలో ఉన్న మిగతా శరీరం అంతా కూడా మానవ శరీరం అవ్వడం వల్ల మనకులాగానే దెబ్బ తగలంగానే ఆయనకి బాధేసింది. అలాగే దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుంచి ద్రవంలాగా వచ్చిందట, మనకు రక్తం వచ్చినట్టు. మనకు దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాం? పసుపు పెట్టుకుంటాం. అది కాస్త మంటగా ఉంటుందని కొంతమంది ఏం చేస్తారు? చందనం పెట్టుకుంటారు, గంధం. అలాగే భగవంతుడైనా సరే బాధ తగ్గించాలనే ఉద్దేశంతో పసుపు, చందనం కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నాభిలో పెట్టి ఆ ద్రవంతో కలిసిన ఆ ప్రసాదాన్ని నాభి చందన ప్రసాదంగా సంతానానికి, వివాహానికి, గ్రహదోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాల్లో జన్మించిన వారికి, అలాగే ఆరోగ్య సమస్యల్లో దీర్ఘకాలికమైనటువంటి వాటికి, ప్రాణాంతకమైనటువంటి వాటికి ఇస్తారు. అంటే పిల్లలు కలగడం కోసం, పెళ్లిళ్ళు జరగడం కోసం, గ్రహదోషాల్లో కుజదోషము, కాలసర్ప దోషము, నక్షత్ర దోషాల్లో జ్యేష్ఠ, ధనిష్ట, మూల, ఆశ్లేష నక్షత్రాలు జన్మించిన వారికి, గ్రహణాలు అంటే మనకు ఉండేవి 2 సూర్యచంద్ర గ్రహణాలు, వీటికి పరిహారంగా ఆ ప్రసాదం ఇస్తారు. అలా అని చెప్పేసి మాకు ఫలానా సమస్య ఉందండి, మాకు ప్రసాదం పెట్టండి అంటే అలా చేతికిచ్చి పంపేది. దానికి గాను ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది, టికెట్ ఉంటుంది, చందనానికి విడిగా ఇవ్వచ్చు. ఇది మొత్తంగా 2,616 రూపాయలు. ఎవరైతే ఆ ప్రసాదం కోసం వచ్చి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలతో, అంటే గోత్రము పేర్లతో పూజ చేసి వాళ్ళకు స్వామివారి సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసిన తర్వాత స్వామివారి మూలమంత్రం చెప్తూ మంత్రోపదేశంతో ఆ ప్రసాదాన్ని తీర్థంగా వేస్తాం. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి కొంత ప్రసాదాన్ని ఇచ్చి అది వాడే పద్ధతి, విధానం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ప్రసాదాన్ని ఎప్పుడు, ఎలా, ఎంత తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంట్లో ఉండాల్సినటువంటి, పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, సంతానం కోసం తీసుకున్న దంపతులు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళు ఎప్పుడెప్పుడు కలవాలనే విషయాలు కూడా అన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది.
ఇకపోతే ప్రతి శని ఆదివారాల్లో స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. 10:30 నుంచి 12:30 గంటల మధ్యన అభిషేక కార్యక్రమం ఉంటుంది. అది కూడా తైలాభిషేకం. నువ్వుల నూనెతో చేస్తారు కాబట్టి తిల తైలాభిషేకం అంటారు. అయితే మరి మనం ఎక్కడ చూసినా కానీ తైలాభిషేకం అంటే కేవలం శనీశ్వరుడికి మాత్రమే దోష పరిహారార్థంగా జరుగుతుంది. ఇంకా ఏ ఆలయంలో కూడా తైలాలు అంటే నూనెలు అభిషేకానికి పూజలకు ఉపయోగించారు, దీపారాధనకి మాత్రం. అలాంటిది ఇక్కడ విష్ణు ఆలయం కదండి, మరి ఇక్కడ మాత్రం ఎందుకు అలా ప్రత్యేకంగా తైలంతో అభిషేకం చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. అంటే కేవలం శనిదోషం ఒకటే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు, బాధలు, పీడలు, సమస్యలు తగ్గించడం కోసం, ఏమైనా న్యాయమైనటువంటి కోరికలు ఉంటే నెరవేర్చడం కోసం ఆయనే స్వయంగా అడుగు చేయించుకుంటున్నారు. అంటే భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసం అడిగి చేయించుకోవడం వల్ల ఇక్కడ తైలాభిషేకం ప్రత్యేకం. అలా అని చెప్పేసి భగవంతుడు అడిగి చేయించుకోవడం అంటే వచ్చి మన చెవిలో చెప్తే మనం విని చేస్తున్నాం అంట. మనకు భగవంతుడు కొన్ని మార్గాలు చూపించాడు. కొన్ని విషయాల్లో మనల్ని అనుగ్రహించినటువంటి విధానం ఏంటంటే మంచి ద్వారా చెడు ప్రభావం తగ్గించుకునే అవకాశం. ఆ అవకాశం కూడా ఎందుకు ఇవ్వాలి? మనం ఇందాక మొదలు పెట్టుకున్న ఒక మాట అనుకున్నాం, మానవుడిగా జన్మించినప్పుడు భగవంతుడు కూడా బాధపడ్డాడు. భగవంతుడే బాధపడ్డాడు అంటే మన పరిస్థితి ఏంటి? మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే సామాన్యులకు అవి సాధ్యం కాదు కాబట్టి, మనకు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి తగ్గించుకోవడానికి కొన్ని అవకాశాలు ఇచ్చాయి. ఆ అవకాశం కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్య మనకు మనంగానే తెచ్చుకోవాలి. మనకు సంబంధం లేకుండా కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని విషయాల్లో బాధపడతాం. అంతే కదండి, ముక్కుమోహన్ లేని వాళ్ళు దారిలో కూడా వెళ్తూ ఉంటాడు, వాడి వల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి. అలా ఎందుకు వస్తుందండి? అసలు దోషం ఎందుకు ఉంటుంది? సమస్యలు మనకు సంబంధం లేని సమస్యలు మనకెందుకు రావాలి అంటే, ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయో దోషము, ఇబ్బంది అనేది అలాగే ఉంటుంది. సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా రోగాలు వస్తున్నాయి. ఎందుకు వచ్చాయంటే తరతరాలుగా వస్తున్నాయండి, వంశపారంపర్యంగా వచ్చిందని చెప్తారు. మరి వాళ్ళకుంటే వీడికి ఎందుకు రావాలి? వీళ్ళేం తప్పు చేశారు? వీళ్ళకేం సంబంధం లేదు కదా అంతే. అంటే దాన్నే కర్మ ఫలితం. అంటే కర్మ అంటే ఇక్కడ పని అని, మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటుంది. అలా మనము అంటే ఒక్కరిని లేదా మీరు ఒక్కరని కాదు, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు తరతరాలుగా వంశపారంపర్యంగా ముందు జన్మలు అన్నీ కూడా ద్రోహం. అలా వాటికి పరిహారం అంటే మంచి అనే దాంట్లో పూజా కార్యక్రమాలు, దాన ధర్మాలు, మనం అవతల వాళ్ళకి చేసే సహాయం, ఇవన్నీ కూడా మంచి పనులు వస్తాయి. అలా మంచి ద్వారా చెడు ప్రభావం తగ్గించుకునే అవకాశం. అంతే తప్ప ఏది తీసేసేది కానీ పోగొట్టేది ఏది ఉండదు. అందుకే కొంతమంది అనుకుంటారు, మేము వాళ్ళని కలిసామండి, వీళ్ళని కలిసామండి, మేము జాతకం చేయించుకున్నామండి, మేము హోమాలు చేసుకున్నామండి, పూజ చేసుకున్నామండి, మేము ఏం చేసినా మాకు ఏది పోవట్లేదు. ఏది పోవట్లేదు, గట్టిగా తగలాల్సిందేమో మెల్లిగా తగలడం కోసం మనం ఏం చేసుకున్నా కూడా, అంతేగాని తప్పించుకునే అవకాశం లేదు. ఆ విధంగా మనం ఆ ఇబ్బందులు తగ్గించుకోవడం కోసం ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటాం. అభిషేక సమయంలో మాత్రమే అలంకారం లేకుండా స్వామివారిని ఎదురుకోవచ్చు. మిగతా సమయాల్లో, మిగతా రోజుల్లో అంటే మళ్ళీ చెప్తున్నాము, శనివారం, ఆదివారం 2 రోజులు మాత్రమే 10:30 నుంచి 12:30 గంటల మధ్యన అభిషేకము, నిజరూప దర్శనం. మిగతా రోజుల్లో, మిగతా సమయాల్లో ఆయన వస్త్రాలు, పూలమాలలతో అలంకారంతో ఉంటాడు. మనం ఆయన్ని స్పష్టంగా పూర్తిగా చూడలేము. అదే కనుక లేకపోతే ఆ రూపం అంతా స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే స్వామివారు ఎక్కడ చూసినా అమ్మవారితో కలిసి కూర్చొని ఉంటారు. లక్ష్మీనరసింహుడు అంటే కనపడే రూపం అదే. లేదా కొన్ని చోట్ల సాలగ్రామ రూపంలో కూడా కనపడతారు. అంటే రాయిలాగా, సాలగ్రామం అంటేనే రాయి, నల్లని రాయినే. అంటే దాన్ని మనం విష్ణువుకి ప్రతిరూపంగా చెప్పుకుంటాం. శ్రీ మహావిష్ణువు సాలగ్రామంలో కొలువై ఉంటాడని చెప్పుకుంటాం. అలా కాకుండా ఇక్కడ తన నిజ రూపంలో స్వయంభూగా ఉన్నాడు అంటే అర్థం, అమ్మవారు లేకుండా ఉగ్రనారసింహుడుగా స్వామివారు ఒక్కరే వెలిశారు. మన కోపాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? హిరణ్యకశిపుడి సంహారం జరిగిన తర్వాత కూడా ఆయన ఉగ్ర రూపాన్ని చూసి తట్టుకోలేక శాంతింపజేయడం కోసం ఎన్నో రకాలుగా కీర్తించి, స్తుతించి, బతిలాడుకొని ఆయన శాంతించిన తర్వాత అమ్మవారి స్వామివారితో కలిపి అలా ఉంచారు. ఆయన మళ్ళీ వేరే విధంగా ఆయన కోపంగా, ఉగ్రంగా మారారు. అలాగే ఇక్కడ కూడా అమ్మవారిని స్వామివారితో కలపడం జరిగింది. కానీ ఆయన శరీరం, ఆ చుట్టూ ఉన్న ప్రదేశం మెత్తగా ఉండటం వల్ల విగ్రహ రూపంగా అమ్మవారిని పెట్టే వీలు లేక ఆయన హృదయంలో మంత్రం వస్తుంది. అందువల్ల మనకు బహిర్గతంగా విగ్రహ రూపంగా అమ్మవారు కనపడతాడు. ఆయన ఒక్కడే కనపడతాడు. ఆయన ఎక్కడున్నాడని అనిపిస్తుంది మనకు. కానీ
శ్రీ మహావిష్ణువు అంటేనే శ్రీ అంటేనే లక్ష్మీ, లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి విష్ణుదేవి, అమ్మవారితో స్వామివారు కలిసి పరిపూర్ణం అవుతారు. ఆ విధంగా లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకొని స్వామివారు కూడా తన భక్తులకు ఇక్కడ ప్రత్యేకంగా నిలబడి దర్శనమిస్తారు. మనకు ఆ గద్దె వరకు ఇక్కడ వరకే కనపడతాడు, మోకాళ్ళ కింద వరకు, పాదాలు లోపలికి ఉంటాయి, పాద దర్శనం లేదు. స్వామివారి పాదాలు బయటికి కనపడే అవకాశం లేదు. అందువల్ల మనకు ఆయన చూపించిన మరో మార్గము, మనల్ని అనుగ్రహించిన మరో విధానం ఏంటంటే ఆ పాదాల కింద నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. కింద చింతామణి అంటారు. వచ్చేటువంటి ఆ నీటి ధార స్వామివారి పాదాల కింద నుండే మొదలై వస్తుంది. అయితే ఆ నీటికున్న ప్రత్యేకత ఏంటంటే అడవి ప్రాంతం అవడం వల్ల భూమి లోపలి భాగాల నుంచి వస్తున్నప్పుడు ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు అన్నీ కలుపుకుంటూ రావడం. అందువల్ల ఆ నీళ్ళకి ఔషధ గుణాలు ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి ఆ ఔషధ గుణాల వల్ల ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ నీళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. మామూలుగా అయితే మనం ఆ నీళ్ళనైనా సరే, ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా నిల్వ చేస్తే ఏమవుతుంది? చెడిపోతుంది, అంతే కదండి. కానీ నీళ్ళు అక్కడ మనం జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసుకున్నటువంటి ఆ నీటిని ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక ఔషధంలాగా కూడా ఉపయోగించుకోవచ్చు. చింతామణి అనేది ఆ ప్రదేశం పేరు. రుద్రమదేవి పరిపాలనా కాలంలో ఆవిడ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నామకరణం చేస్తారు. ఆ విధంగా స్వామివారికి సంబంధించి చింతామణి తీర్థం, ఆయన శరీరం మెత్తగా ఉండటం, నాభిచందన ప్రసాదం, తైలాభిషేకం, ఇవన్నీ కూడా ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. ఒకసారి హారతిలో ఆయన రూపానంతా చూపిస్తారు, చూడండి. అట్లా చూడండి. అందరూ ఒకసారి మాట్లాడకుండా అందరూ ఒకసారి ఈ స్వామివారి శిరసు భాగం, నుదుటిపై తిరునామాలు, స్వామివారి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, సింహంతల మానవ శరీరం, శంఖచక్ర గదా పద్మాలతో చతుర్భుజుడుగా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారికి ఎడం వైపున గద, ఇటు పక్కగా శంఖము ఉంటాయి, కుడివైపున ఇక్కడ సుదర్శన చక్రం ఉంటుంది, పైన పద్మం ఉంటుంది. స్వామివారి ఈ శరీరం వక్షస్థలం నుంచి మన శరీరం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మెత్తగా సున్నితంగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఈ పుష్పం కనపడుతుందా సార్కి? அங்க பாருங்க அங்க பாருங்க ఇలా లోపలికి వెళ్తుంది నారసింహ అలా అంటే కాదు, మొత్తం అంతా కూడా ఇదిగోండి. మనం ఎటు చూసినా స్వామివారి శరీరం అంతా కూడా అలాగే ఉంటుంది. కానీ మొత్తం అందరూ ఎక్కడ పడితే అక్కడ నొక్కాలని ఇబ్బంది పెట్టకుండా మనకు వక్షస్థలంలోనే చూపిస్తాం. స్వామివారి ఇక్కడ వెలిసే సమయంలో ఆయన దెబ్బ తగిలిన నాభి ఫస్ట్ పెట్టింది కదమ్మా, నమస్కారం చేసుకోండి. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ వరద గోవింద.